నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గృహమే కథ స్వర్గసీమ బై రాధాగోపాల్. ఇవాల్టి మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకుందాం. జీన్స్లో ఈజ్ పెట్టాలా ఆర్ పెట్టాలా? మై ట్రోజర్స్ ఈజ్ టైట్ అనాలా, మై ట్రోజర్స్ ఆర్ టైట్ అనాలా, ఏమనాలి? ఈ వీడియో చివరి వరకు చూడండి, వాటన్నిటికీ ఆన్సర్స్ మీకే తెలిసిపోతాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మన ఫస్ట్ స్లైడ్ అండి, చూడండి. ఇవన్నీ చాలా బేసిక్ రూల్స్. బేబీస్, ఆర్మీస్, గూస్ గీస్, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్, ఇవన్నీ చాలా బేసిక్ రూల్స్. మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునే ముందర ఈ బేసిక్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ వాటిని ఒక్కసారి అలా టచ్ చేసి అడ్వాన్స్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక వర్డ్ వైతో ఎండ్ అయితే దానికి ప్లూరల్ ఫామ్లో ఐఈఎస్ యాడ్ అవుతుంది. చూడండి, బేబీస్, ఆర్మీస్. ఇంకొన్ని వర్డ్స్కి చివరిన ఎఫ్ ఆర్ ఎఫ్ఈ యాడ్ అయితే విఈఎస్ వస్తుంది. అలా అని అన్ని వర్డ్స్కి అలా ఉండదండి, ఎగ్జెప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఫస్ట్ సపోజ్ లీఫ్ ఉందనుకోండి, లీఫ్ ఆర్ షెల్ఫ్. ఫర్ సచ్ వర్డ్స్ at the end of the word VES will be added. లీవ్స్. మళ్ళీ ఎఫ్ రాసి ఈఎస్ రాయకూడదు. SHELF షెల్ఫ్ రాసేటప్పుడు ఎఫ్ తీసేసి విఈఎస్ రాయాలి, అంతేగాని ఎఫ్ రాసి మళ్ళీ విఈఎస్ రాయకూడదు. అలా అని ప్రతి వర్డ్కి ఎఫ్ ఉన్న ప్రతి వర్డ్కి విఈఎస్ యాడ్ ఏం అవ్వదండి. చూడండి, చీఫ్ అనే వర్డ్కి CHIEF చీఫ్, ప్లూరల్ ఎలా ఉంటుంది? CHIEFSఏ ఉంటుంది, విఈఎస్ యాడ్ అవ్వదు. సపోజ్ నైఫ్ అనే వర్డ్ ఉందనుకోండి, నైఫ్ అనే వర్డ్ చివరిని ఏం యాడ్ అయింది? FE యాడ్ అయింది. బోర్డు మీద నేను రాయలేదు, అది KNIFE నైఫ్ కదా, చివరిన FE వచ్చింది. అలాంటి FE వర్డ్స్ ఏదైతే చివరిన FEతో ఎండ్ అవుతాయో అలాంటి వర్డ్స్కి కూడా FE తీసేసి విఈఎస్ యాడ్ చేయాలి. KNIFE నైఫ్ సింగులర్, KNIVES నైవ్స్ ప్లూరల్. సమ్ వర్డ్స్ హ్యావ్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. ఈ వర్డ్స్కి ఎటువంటి రూల్స్తో సంబంధం లేకుండా వాటి టోటల్ ఫామ్ అనేది మారిపోతుందన్నమాట. ఆ వర్డ్స్ ఏంటంటే మ్యాన్, మెన్, ఉమెన్, టూత్, టీత్, గూస్, గీస్, ఇలాంటి వర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఫుట్, ఫీట్, ఇలాంటివన్నీ కూడా ఆ వర్డ్స్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్లోకి వస్తాయి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే చైల్డ్స్, టీత్స్, ఫుట్స్, లేకపోతే ఫీట్స్ ఇలా రాస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోతారు మైండ్లో, సింగులర్ ప్లూరల్ అనగానే విఈఎస్ లేకపోతే ఐఈఎస్ ఇలాంటివేవో యాడ్ అవుతాయి అని చెప్పి దానికే లేకపోతే ఎస్ యాడ్ అవుతుంది, ఇలా ఫిక్స్ అయిపోతారు. సో దెర్ ఆర్ సమ్ నౌన్స్ వేర్ ఇట్స్ ఫామ్ విల్ బి కంప్లీట్లీ చేంజ్డ్ ఇన్ దేర్ ప్లూరల్. కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ కాకుండా ఆ వర్డ్స్కి చివరిన మనకి SSOCHSH ఇలాంటి లెటర్స్ వస్తే దెన్ ఇమీడియట్లీ ఇన్ ద ప్లూరల్ ES విల్ బి యాడెడ్ టు దోస్. అవేంటో చూసేద్దాం. డిష్, బెంచ్, టొమాటో, ట్యాక్స్, క్లాస్, బస్, వీటికి చూడండి చివరిన ఎస్ కానీ SS కానీ OCHSH ఇలాంటి లెటర్స్ యాడ్ అయ్యాయి. అలాంటి వాటి అన్నిటికీ కూడా చివరిన ES యాడ్ అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. నౌన్స్ లైక్ పాసర్ బై, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అంటే మధ్యలో హైఫెన్ వచ్చి వర్డ్స్ వస్తాయి కదా, ఇలాంటి వర్డ్స్కి ఏంటంటే చివరిన, అంటే ప్రతిదానికి మనకి చివరిన ఎస్ యాడ్ చేయడం అలవాటు కదా, అదే అలవాటులో పాసర్ బైస్, సన్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, డాటర్ ఇన్ లాస్ ఇలా రాస్తూ ఉంటాం. దట్ ఈజ్ రాంగ్. ఇలాంటి వర్డ్స్ కొన్నిటికి ఏంటంటే స్టార్టింగ్లోనే, అంటే మెయిన్ వర్డ్ స్టార్టింగ్ వర్డ్ ఉంటుంది కదా, అక్కడే మనం ఎస్ యాడ్ చేయాలి. పాసర్ బై, పాసర్స్ బై, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. దీస్ ఆర్ సమ్ వర్డ్స్ విత్ ద బేసిక్ రూల్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. In our next slide, we are going to learn about few nouns which have the same forms in the singular as well as the plural. చూడండి, అంటే సింగులర్లోనూ అదే ఫామ్ ఉంటుంది, ప్లూరల్లోనూ అదే ఫామ్ ఉంటుంది. మనకి యాక్చువల్గా బాయ్స్, గర్ల్స్, నైవ్స్ ఇలా ఉంటుంది కదా, అలా VESS ఇలా ఏమీ యాడ్ అవ్వకుండా సేమ్ ఫామ్ ఉంటుందన్నమాట. అవి ఏంటో చూసేద్దాం. షీప్, డియర్, ఫ్రూట్, ఫిష్, ఎయిర్క్రాఫ్ట్, హోవర్క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, చూసారా? ఇంకా చాలా ఉన్నాయి. సాల్మన్, ట్రౌట్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్లూరల్ అయినా సింగులర్ అయినా మీకు అదే సేమ్ ఫామ్ ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు.
వీటిని సెంటెన్సెస్లో ఎలా రాయాలో చూద్దాం. మనం ఒక షీప్ చూసామనుకోండి, దేర్ ఇస్ అ షీప్ అంటాం. అదే ఒక ఫిష్ చూసామనుకోండి, దేర్ ఇస్ అ ఫిష్ అంటాం. మరి ఇప్పుడు బాయ్ అయితే దెర్ ఇస్ ఎ బాయ్, దేర్ ఆర్ బాయ్స్ అంటాము. అంటే ప్లూరల్లో ఎస్ పెడతాం. మరి వీటికి చేంజ్ అవ్వకూడదు. మరి సెంటెన్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి చూడండి ఎలా రాస్తాము. దేర్ ఈజ్ ఎ షీప్ అంటాం కదా. ఒకవేళ ఒక గ్రాస్ ల్యాండ్లో 2 షీప్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమనాలి? దెర్ ఆర్ 2 షీప్స్ అనకూడదు. దేర్ ఆర్ 2 షీప్ ఇన్ ద మిడో అంటే ఏంటి? గ్రాస్ ల్యాండ్స్ అనమాట, పచ్చిక బయలు. ఒక పాండ్లో ఒక ఫిష్ ఉందనుకోండి, దేర్ ఈజ్ అ ఫిష్ ఇన్ ద పాండ్. అదే ఎక్కువ ఫిషెస్ ఉన్నాయనుకోండి, దెర్ ఆర్ 3 ఫిష్ ఇన్ ద పాండ్, లేకపోతే దెర్ ఆర్ ఫిషెస్ ఇన్ ద పాండ్. అదేంటి మేడం, మరి మీరు ఫిషెస్ అనకూడదు అన్నారు కదా. ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, ఫిష్కి కానీ ఫ్రూట్కి కానీ 1 కైండ్ ఉంటే, అంటే ఒకటే రకానికి సంబంధించినవి ఉంటే మనం ఫిష్ అనే అంటాం, ఫ్రూట్ అనే అంటాము. అలా కాకుండా వేరే వేరే రకాలు అంటే వెరైటీస్ ఎక్కువ ఉంటే, రకరకాల వాటికి సంబంధించి ఉంటే అప్పుడు ఫిషెస్ అనొచ్చు, ఫ్రూట్స్ అనొచ్చు. యాక్చువల్గా ఇంగ్లీష్ గ్రామర్లో ఫ్రూట్స్ అంటే ఫలం, అంటే మీరు కష్టపడితే దాని ఫలం మీరు పొందొచ్చు అంటారు కదా, ఫలితం. దానికి ఫ్రూట్స్ అని వాడతాం అన్నమాట. సేమ్ అలాగే డియర్కి కూడా. ఒక డియర్ని చూసారనుకోండి, దేర్ ఈజ్ ఎ డియర్. అదే ఎక్కువ డియర్ ఉన్నాయనుకోండి, దేర్ ఆర్ డియర్స్ అనకూడదు. డియర్ ఆర్ ఈజీ ప్రే ఫర్ ద వుల్వ్స్. అంటే మొత్తం మనం ఆ జాతి గురించి అన్నిటి గురించి చెప్తున్నాం. కానీ డియర్ అనేది మనము సేమ్ ఫామ్లో యూజ్ చేస్తాం, ప్లూరల్ కూడా. సాల్మన్ అనేది ఏంటో తెలుసా అండి? అది ఒక టైప్ ఆఫ్ ఫిష్, చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. అది ఎంత కాస్ట్లీ అంటే 1 kg ఆఫ్ ఇట్ ఈజ్ ఆఫ్ 1900 రూపీస్. ఒక కేజీ సాల్మన్ 1900 రూపీస్ అండి, అంత ఎక్స్పెన్సివ్. అండ్ దాన్ని పట్టుకోవడం కూడా చాలా కష్టం. చూడండి, దానికి కూడా సాల్మన్కి మనము ప్లూరల్ అనేది సాల్మనే యూజ్ చేయాలి, సాల్మన్స్ అనకూడదనమాట. సాల్మన్ ఆర్ ఆఫన్ సీన్ జంపింగ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్, హోవర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, ఇలా గాల్లో తిరిగే ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా మనము ఎయిర్ క్రాఫ్ట్స్, హోవర్ క్రాఫ్ట్స్ అలా అనకూడదు. చూడండి, దెర్ ఆర్ 2 ఎయిర్ క్రాఫ్ట్ ప్రిపేర్డ్ ఫర్ ల్యాండింగ్. 2 ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నాను నేను, 2 ఎయిర్ క్రాఫ్ట్స్ అనట్లేదు. ఎయిర్ క్రాఫ్ట్, హోవర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ ఇలాంటి వాటికి ఏంటంటే 2 3 లేకపోతే ఎక్కువ వాటి గురించి మాట్లాడేటప్పుడు మనం మామూలుగా వీటన్నిటికీ పైన ఎలా మాట్లాడాము, 2 డియర్, 3 షీప్ ఇలా మాట్లాడాం కదా. సేమ్ ఇన్ ద సేమ్ వే విల్ యూస్ హియర్ ఆల్సో. వీటికి కూడా ఎస్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. దెర్ ఆర్ 2 ఎయిర్ క్రాఫ్ట్ ప్రిపేర్డ్ ఫర్ ల్యాండింగ్, దెర్ ఆర్ 2 హోవర్ క్రాఫ్ట్, 3 హోవర్ క్రాఫ్ట్, 5 స్పేస్ క్రాఫ్ట్ ఇలా వాడాలన్నమాట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అ నెక్స్ట్ స్లైడ్. Some nouns are there where they are always used in the plural form. Let's see what are those nouns. Trousers, sunglasses, headphones, boxers, jeans, belongings, scissors, గ్లాసెస్ అంటే మనం పట్టుకునే తాగే గ్లాసెస్ కాదండి. గ్లాసెస్ మీన్స్ మనం పెట్టుకునే కళ్ళద్దాలన్నమాట. ఈ నౌన్స్ చూడండి, ట్రౌజర్స్, సన్ గ్లాసెస్, వీటికి మనకి యాక్చువల్గా పెట్టుకునేది ఒకటే, కాకపోతే ఏంటంటే వీటికి 2 పార్ట్స్ ఉంటాయి కదా. అందుకని ఇలాంటి వాటన్నిటికీ దేనికైతే అంటే కనిపించడానికి ఒకటే ఉండి దానికి 2 పార్ట్స్ ఉంటాయో, ఒక్కదానికి 2 పార్ట్స్ అటాచ్ అయ్యి ఉంటాయో, వాటన్నిటికీ కూడా మనము ప్లూరల్ కింద కన్సిడర్ చేసి మనము ఇలా ప్లూరల్ వర్బ్ వాడతామన్నమాట. ఒకసారి ఇవి చూడండి. మై ట్రౌజర్స్ ఆర్ డర్టీ, ఐ నీడ్ టు వాష్ దెమ్. చూడండి, నా ట్రౌజర్స్ డర్టీగా ఉన్నాయి, నేను వాటిని వాష్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆరే వాడాం మనం. ఐ నీడ్ ఎ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్, పెట్టుకునే కళ్ళద్దాలు ఉంటాయి కదా సన్ గ్లాసెస్, అవి ఒక పెయిర్ కావాలి అని అర్థం. ఇక్కడ ఈ సెంటెన్స్లో చూడండి, మనం ఏ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్ అన్నాం. ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనుకున్నాము, ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నాం. ఏ అనేది ఓన్లీ ఒక్కటి ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఎ పెన్, ఎ బుక్, ఎ కార్ అంటే ఒకటి అన్నప్పుడు ఏ యూజ్ చేస్తాం. ఏ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్ ఒక్కదాని గురించే చెప్తున్నాం, కానీ పెయిర్ అంటే 2 అంటున్నాం. ఎందుకు 2 అంటున్నాం? సన్ గ్లాసెస్లో ఇటు అటు కూడా అద్దం ఉంటుంది కదండి, ఒకదానికి 2 పార్ట్స్ ఉంటుంది కాబట్టి మనము అలా చెప్తున్నాం అన్నమాట. యూ క్యాన్ గెట్ రిడ్ ఆఫ్ దట్ ఓల్డ్ పెయిర్ ఆఫ్ హెడ్ ఫోన్స్ అంటే ఆ హెడ్ ఫోన్స్ ఉంది కదా నీ దగ్గర, దాన్ని నువ్వు వదిలేయచ్చు, ఇంకా అది పాడైపోయింది అన్న సెన్స్లో చెప్తున్నాం అనమాట. దాట్ ఓల్డ్ పెయిర్ అంటే 2 అనుకున్నాం కదా, కానీ ఒకదానికి అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒకదాని గురించే మనము
ఇక్కడ పెయిర్ అనే వర్డ్ యూస్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఐ వుడ్ లైక్ టు బై 1 pair of boxers and 2 pairs of jeans. నేను ఒక జత బాక్సెస్ కొనుక్కోవాలనుకుంటున్నాను, 2 జతలు జీన్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. జత అంటున్నాం కానీ ఒకటే కదా అక్కడ మనకి బాక్సెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన వేస్ట్ లైన్ కన్నా కింద అంటే నడుంకి కింద భాగంలో వేసుకునేవన్నీ కూడా మనము ఇలాగే యూస్ చేయాలన్నమాట. జీన్స్ అనగానే ఐ వాంట్ టు బై 1 jeans 2 jeans అనకూడదు. ఐ వాంట్ టు బై అ పెయిర్ ఆఫ్ జీన్స్, 2 pairs of jeans, 3 pairs of jeans ఇలా వాడాలన్నమాట. మేక్ ష్యూర్ యువర్ బిలాంగింగ్స్ ఆర్ ట్యాగ్డ్ విత్ ద నేమ్ బిఫోర్ యూ చెక్ దెమ్ ఇన్. మీ బిలాంగింగ్స్ అన్నీ కూడా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూడండి, ముందర మన సామాన్లు అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు మనం వెళ్తాం కదా, మనల్ని తీసుకెళ్ళనివ్వరు. అలాంటప్పుడు బిలాంగింగ్స్ అంటారు, అంటే మీకు సంబంధించినవి అన్నీ. ఇలాంటి వర్డ్స్ అన్నిటికీ కూడా మనము ప్లూరల్లోనే యూజ్ చేయాలి. ఐ లాస్ట్ మై సిజర్స్, హ్యావ్ యూ సీన్ దెమ్? సిజర్స్ కత్తెర, తెలుగులో మనమైతే కత్తెర అని వాడతాము, లేకపోతే అక్కడ ఒక కత్తెరను తీసుకురా అంటాము. బట్ ఇన్ ఇంగ్లీష్ యూ నీడ్ టు యూజ్ ఇట్ యాజ్ సిజర్స్. సిజర్ అనకూడదు. ఐ నీడ్ అ పెయిర్ ఆఫ్ గ్లాసెస్ టు ప్రొటెక్ట్ మై ఐస్. ఇక్కడ గ్లాసెస్ అంటే అర్థం ఏంటి? మనం అద్దాలు పెట్టుకుంటాం కదా, మన ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కళ్ళద్దాలు వాడతాం కదా, వాటిని గ్లాసెస్ అంటున్నాం. అందుకని చెప్పి ఇక్కడ మనము గ్లాసెస్కి ప్లూరల్ వాడాము. అదే నార్మల్ గ్లాసెస్ చెప్పాలనుకోండి, ఐ నీడ్ ఎ గ్లాస్, బ్రింగ్ ఎ గ్లాస్, ఐ నీడ్ 2 glasses అంటే ఏంటప్పుడు మనము మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో అక్కడ గ్లాస్ అవుతుంది. మీరు సెంటెన్స్ని బట్టి అక్కడ మీనింగ్ని బట్టి మీరు అదేంటి అనేది తెలుసుకోవాలి. ఇన్ దిస్ వే ఫర్ ఆల్ దీస్ వర్డ్స్, సిజర్స్, హెడ్ ఫోన్స్, గాగుల్స్, గ్లోవ్స్, డెనిమ్స్, వీటన్నిటికీ కూడా ఇలా మనం ప్లూరల్ ఫామ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ అండ్ ద లాస్ట్ స్లైడ్. చూడండి, కొన్ని నౌన్స్ ప్లూరల్లో ఉండేవి తెలుసుకున్నాం కదా. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ సమ్ నౌన్స్ విచ్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్. అవి ఎప్పుడు కూడా సింగులర్ లాగే యూజ్ అవుతాయి. ఫర్నిచర్, అడ్వైస్, లగేజ్, బ్యాగేజ్, ఇలాంటివన్నీ కూడా సింగులర్లోనే యూజ్ అవుతాయి అన్నమాట. నౌ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ద ఫర్నిచర్ ఈజ్ వెరీ ఓల్డ్, వీ నీడ్ టు చేంజ్ ఇట్. ఫర్నిచర్ చాలా ఓల్డ్గా అయిపోయింది, మనం చేంజ్ చేయాలి. దీస్ ఆర్ అన్కౌంటబుల్స్. మనం ఆల్రెడీ కౌంటబుల్, అన్కౌంటబుల్ గురించి డిస్కస్ చేసాము. ఎవరైనా చూడకపోతే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్నిచర్, లగేజ్. ద లగేజ్ ఈజ్ వెరీ హెవీ. మనం బ్యాగ్స్ కౌంట్ చేస్తాము, లేకపోతే ట్రాలీస్, సూట్ కేస్ ఇవన్నీ కౌంట్ చేయగలం, కానీ టోటల్గా అంతటినీ కలిపి లగేజ్ అంటారు కదా, దట్ ఈస్ డిఫరెంట్. ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. కొంత అంటాము, మనం లెక్క పెట్టం కదా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, 2 ఇన్ఫర్మేషన్ కావాలి, ఇలా మనం ఏం లెక్క పెట్టం కదా. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అంటాం. సో ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, సమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్ యాజ్ వెల్ యాజ్ అన్కౌంటబుల్. వీ వెంట్ ఫర్ ఎ డ్రైవ్ టు ఎంజాయ్ ద సీనరీ. సీనరీ చూడండి, అబ్బా సూర్యుడు ఎంత బాగా ఉన్నాడో అక్కడ. ఆ సీనరీ చూడండి ఎంత బాగుందో. సాయంత్రం వెళ్ళేటప్పుడు కారులోనో బస్సులోనో వెళ్ళేటప్పుడు ఆకాశంలో మంచి వ్యూ కనిపిస్తుంది, సీనరీ కనిపిస్తుంది. దాన్ని మనం లెక్క పెడతామా? సీన్స్ లెక్క పెడతాం. మన ఫిలిమ్స్లో సీన్స్ ఉంటాయి కదా, అవి లెక్క పెడతాం, కానీ సీనరీ కాదు. ఇన్ ద సేమ్ వే అడ్వైస్. మై అడ్వైజ్ ఈజ్ టు సెల్ యువర్ ఓల్డ్ కార్. నా సలహా నీ ఓల్డ్ కార్ అమ్మేయమని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, అదేంటి మనం తెలుగులో మాట్లాడేటప్పుడు సలహాలు అంటాం కదా, నీకో సలహా ఇస్తాను రా, నాకు 2 సలహాలు కావాలి. బట్ మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మటుకు సలహా అనేది అన్కౌంటబుల్ కిందే చెప్తాము. అందుకని ఐ వాంట్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటాము. ఇవన్నీ ఫ్రేజెస్. అన్కౌంటబుల్స్ ముందర ఇలాంటి ఫ్రేజెస్ అని అ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇలా యూజ్ చేస్తామన్నమాట. ఎ బాటిల్ ఆఫ్ మిల్క్, ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. ఇవన్నీ అన్కౌంటబుల్, కౌంటబుల్స్లో మీకు ఆ వీడియోలో ఉంటుంది, చూడండి. అండ్ అడ్వైస్, ఏడివిఐసిఈకి ఏడివిఐఎస్ఈకి కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏడివిఐసిఈ అడ్వైస్ అన్న సలహానే, కాకపోతే అది సలహా అనేది ఒక నౌన్ లాగా తీసుకుంటాం. ఏడివిఐఎస్ఈ సలహా ఇవ్వటం, అది ఒక పని అన్నమాట, అది వర్బ్ కింద తీసుకుంటాం. అవి మనం వేరే వీడియోలో చూద్దాము. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దీస్ వర్డ్స్. యాక్చువల్గా నేను వీడియో అంతా లైవ్లో చేసేసిన తర్వాత నా ఆడియో అనేది కరెక్ట్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి,
I'll try to clarify your doubts. Thank you. That's all for today. Signing off.